హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఆవకాయ పచ్చడి చూపిస్తున్నానండి. కొత్తగా పెట్టే వాళ్ళకు కూడా కన్ఫ్యూజ్ లేకుండా గిన్నె కొలతలతో చూపిస్తున్నాను. ఇలా చేస్తే ఫస్ట్ టైం పెడుతున్నా కానీ పచ్చడి చాలా బాగా కుదురుతుంది. మార్కెట్లో పచ్చడి మామిడికాయలు సపరేట్గా ఉంటాయి కదా, జలాలు కానీ చిన్న రసాలు కానీ అయితే పచ్చడికి బాగుంటాయి. నేను ఇక్కడ జలాల్ కాయలు తీసుకున్నానండి. 2 కేజీలు ముక్కలు అయ్యే విధంగా తీసుకున్నాను. ఆవాలు, ఉప్పు, మెంతులు కూడా ముందుగానే బాగా ఎండబెట్టుకొని పొడి చేసి పెట్టుకోవాలి. చిన్నులపాయలు కూడా 100 గ్రాములు తీసుకొని ఎండబెట్టి పొట్టు తీసి పెట్టుకోవాలి. ముందుగానే ఇవన్నీ రెడీగా పెట్టుకుంటే పచ్చడి ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్ని ఒక మెత్తటి క్లాత్ తీసుకొని దీని మీద పోసుకొని ఈ ముక్కలన్నిటినీ కూడా బాగా తుడుచుకోవాలి. మనం మార్కెట్కి వెళ్ళేటప్పుడే ఒక బాటిల్తో వాటరు, ఒక క్లాత్ తీసుకొని వెళ్ళి ఆ మామిడికాయల్ని శుభ్రంగా కడిగి తుడుచుకొని వాళ్ళతో ముక్కలు కొట్టించుకుంటే సరిపోతుంది. వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి కానీ అందరివి ఒకే వాటర్తో కడుగుతూ ఉంటారు. క్లాత్ కూడా పెద్దగా మార్చరు కదా, అందుకని మనమే తీసుకువెళ్తే సరిపోతుంది. ఇలా ముక్కలన్నీ తుడుచుకున్న తర్వాత ఈ టెంక పైన ఉండే జీడితో పాటు లోపల ఒక లేయర్ లాగా పొట్టు ఉంటుంది. ఇది కూడా చాకు పెట్టి గీరి నీట్గా తీసేసుకోవాలి. ఇది ఒక్కటేనండి కొంచెం టైం పట్టేది, మిగిలిందంతా కూడా త్వరగా అయిపోతుంది. ఇలా ముక్కలన్నిటినీ శుభ్రం చేసుకున్న తర్వాత వీటిని కొలుచుకోవాలి. కొలుచుకోవడం కోసం ఒక గిన్నె కానీ గ్లాస్ కానీ ఇలా లోటా కానీ తీసుకోవాలి. పైనుంచి కిందకి ఒకే విధంగా సమానంగా ఉండాలి. కింద సన్నగా పైన లావుగా ఉండకూడదు. ఇలా మనం తీసుకున్న గిన్నెతో 4 గిన్నెలు ముక్కలు వచ్చే విధంగా చూసుకోవాలి. ఇక్కడ నేను లోటా తీసుకున్నా కదా, దీంతో 4 లోటాల ముక్కలు అయితే కరెక్ట్గా 2 కేజీలు అవుతాయి. ఒక లోటా వచ్చేసి నాకు 1/2 కేజీ పడతాయి. ఇప్పుడు ఈ ముక్కల్లో మనం ఏ కప్తో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు శనగ నూనె పోసుకొని బాగా ముక్కలకి పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఇలా ముందుగానే నూనె పట్టించడం వల్ల ముక్కలు ఎక్కువ రోజులు మెత్తబడకుండా ఉంటాయి. మామిడికాయ పచ్చడికి ఎక్కువగా శనగ నూనె కానీ నువ్వు పప్పు నూనె కానీ బాగుంటుంది. ఇప్పుడు వేరే బేసిన్ తీసుకొని మనం ఏ కప్తో అయితే మామిడికాయ ముక్కలు కొలుచుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు ఆవపిండి వేసుకోవాలి. 4 స్పూన్లు మెంతిపిండి వేసుకోవాలి. అదే కప్పుతో 3/4 కప్పు ఉప్పు వేసుకోవాలి. కళ్ళుప్పు ఎండబెట్టి పొడి చేసుకొని వేసుకోవాలి. సాల్ట్ అయితే కొంచెం తగ్గించుకొని వేసుకోవాలి. కారం వచ్చేసి కప్పు నిండా వేసుకోవాలి. కారం బాగా మంటగా ఉండి మీరు కారం తక్కువ తినేవాళ్ళైతే 3/4 కప్పు అయినా వేసుకోవచ్చు. ఈ ఉప్పు కారాలన్నీ కూడా బాగా కలుపుకున్న తర్వాత ఈ నూనె పట్టించి పెట్టిన ముక్కల్ని కూడా దీంట్లో వేసుకొని చేత్తో బాగా కలుపుకోవాలి. గరిటె కన్నా ఏదైనా మనం చేత్తో కలుపుకుంటే బాగా కలుస్తుంది కదా. ఇలా కలుపుకున్న తర్వాత మిగిలిన శనగ నూనెను కూడా పోసుకోవాలి. ఈ పచ్చడి అంతటికి కూడా కలిపి కేజీ నూనె అయితే పడుతుందండి. ఇక్కడ నాకు చూసారా, లోటా నిండా వేశాను. ఇందాక ముక్కల్లో కూడా 1/2 లోటా వేశాను. కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా మళ్ళీ కూడా పోయినవసరం లేదు. మాకైతే ఊరి దగ్గర మా అమ్మ వాళ్ళు మామిడి ముక్కలు, అడ్డెడి ముక్కలు అలా అంటారు. ఉప్పు కారాలు కూడా సోలా, అరసోలా అలా చెప్తుంటారు. అట్లా అయితే కన్ఫ్యూజ్గా ఉంటుందని నేను ఇలా కప్పు కొలతల్లో చూపించాను. తర్వాత అయితే పొట్టు తీసిన చిన్నులపాయలు కూడా వేసి కలుపుకోవాలి. కొంతమంది అయితే కచాపచాగా దంచి వేస్తుంటారు. మీకు కావాలంటే అలా కూడా వేసుకోవచ్చు. మాకైతే ఫస్ట్ నుంచి ఇలానే అలవాటండి, డైరెక్ట్గా కలిపేస్తుంటాము. ఇలా చిన్నులపాయలు వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి 3 రోజులు అలానే కదిలించకుండా ఉంచాలి. 3 రోజుల తర్వాత చూసారా, ఆయిల్ అంతా కూడా పైకి తేలింది. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కారం ఏది సరిపోకపోయినా వేసుకోవచ్చు. ఉప్పు చాలకపోతే పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉండదండి. ఒక్కొక్కసారి ముక్కలు ఊరిన తర్వాత ఉప్పు కొంచెం తక్కువైతే అవ్వచ్చు. అప్పుడు చూసుకొని ఉప్పు కలుపుకుంటే సరిపోతుంది. నూనె కూడా సరిపోనట్లుంటే ఇంకొంచెం పోసుకోవచ్చు. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత టైట్గా ఉండే ఒక డబ్బాలో కానీ లేదంటే మీ దగ్గర జాడీలు ఉంటే జాడీలో అయినా పెట్టుకోవచ్చు. ఇంకా సంవత్సరం అంతా కూడా ముక్క మెత్తబడకుండా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ కొలతలతో ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం చేస్తున్నా కానీ చాలా బాగా వస్తుంది. ఇంకా కొత్త ఆవకాయ పచ్చడి కదా, స్మెల్ చూస్తేనే తినాలనిపిస్తుంది. అర్జెంటుగా టేస్ట్ చూద్దామని కొంచెం రైస్ వేసుకొని కలుపుకొని టేస్ట్ చూశాను. చాలా బాగుంది. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే